కాంగ్రెస్ పార్టీ రైతులకు ఇచ్చిన హామీలన్నీ నెరవేర్చాలని, ఇచ్చిన మాట ప్రకారం క్వింటాకు 500 రూపాయల బోనస్ కూడా ప్రతి రైతుకు ఇవ్వాలని డిమాండ్ చేశారు. జనగామ ఎమ్మెల్యే పల్లా రాజేశ్వర్ రెడ్డి నేడు జనగామ నెర్మెట్టు తరుగొప్పుల మండలంలో పలు గ్రామాల్లో ఐకేపీ పిఏసిఎస్ వరిధాన్యం కొనుగోలు కేంద్రాలను ఆయన ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో మార్కెట్ చైర్మన్ శివరాజ్ యాదవ్, పలువురు బీఆర్ఎస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు. అనంతరం ఎమ్మెల్యే పల్లా రాజేశ్వర్ రెడ్డి మాట్లాడుతూ, కాంగ్రెస్ ప్రభుత్వం వరి క్వింటాకు 500 రూపాయలు బోనస్ ఇస్తానని చెప్పి ఇప్పుడు కేవలం సన్న వడ్లకు మాత్రమే ఇస్తున్నారని, అది కూడా కొంతమంది రైతులకు రాలేదని అన్నారు. బోనస్ డబ్బులు రాని రైతులకు చెల్లించవలసిన డబ్బులను వెంటనే చెల్లించాలని డిమాండ్ చేశారు. రైతులు తేమ శాతం తక్కువగా ఉన్న ధాన్యాన్ని కొనుగోలు కేంద్రాల వద్దకు తీసుకురావాలని, తద్వారా గిట్టుబాటు ధర లభిస్తుందని అన్నారు. తరిగొప్పుల, నర్మెట, జనగామకు సంబంధించిన కొన్ని ఐకేపీ కేంద్రాలు, పిఎస్సిఎస్ కేంద్రాల ద్వారా వరి ధాన్య సేకరణ కోసం కూడా ఇవాళ మొదలు పెట్టుకున్నాం. ఈ సందర్భంగా రైతులందరూ మా దృష్టికి తీసుకొచ్చిన 2 అంశాలు. మేము ఏదైతే ఇస్తున్నామో వాటికి వెంటనే మాకు డబ్బులు రావాలి, ప్లస్ 17 అనేది మెయింటైన్ చేస్తున్నా కూడా మళ్ళీ కొద్దిగా మాకు లేట్ చేస్తున్నారు. అందుకే అధికారులందరికీ విజ్ఞప్తి చేస్తున్నా, వాళ్ళు ఏదైతే మినిమం క్వాలిటీ కండిషన్స్ ఉంటాయో అవన్నీ చేసిన తర్వాత ఖచ్చితంగా వాళ్లకు ఇమ్మీడియట్గా వాళ్ళ దగ్గర తీసుకొని ఆ రైస్ మిల్లర్స్ దగ్గర కూడా ఎక్కడైతే ట్యాగ్ అవుతుందో అది అయిన తర్వాత ఇమ్మీడియట్గా యాక్సెప్ట్ చేయాలని చెప్పేసి కోరుతున్నాం. రెండో అంశం, పోయినసారి యొక్క సన్న వడ్లకు సంబంధించి కూడా ఇంకా రాలేదని చెప్పేసి, బోనస్ రాలేదని చెప్పేసి, అంటే బ్యాంకు నుంచి వాళ్ళకి రాలేదని చెప్పేసి కోరుతున్నారు. కాబట్టి అది వాళ్ళకి ఇవ్వాలని చెప్పి రైతులందరూ కోరుతున్నారు. కాబట్టి వెంటనే గతంలో బాకీగా ఉన్న, అంటే బకాయిలుగా ఉన్న ఆ సన్న వడ్లకు సంబంధించిన అది కూడా రావాలని చెప్పేసి నేను ప్రభుత్వాన్ని విన్నవించుకుంటున్నా. మూడో అంశం, ఆనాడు ఖచ్చితంగా మొత్తం వరి కూడా ఆనాడు 24 లక్షల మెట్రిక్ టన్నులు ఉంటే ఇలా దరిదాపుగా 140 లక్షల మెట్రిక్ టన్నులు ప్రొక్యూర్మెంట్ అవుతుంది. కాబట్టి మనం కూడా ఎక్కడ చూసినా కూడా దొడ్డొడ్లే వస్తున్నాయి. కాబట్టి దొడ్డు వడ్లకు కూడా మాకు నష్టం అవుతున్నదని చెప్పేసి రైతాంగం కూడా వాళ్ళు కూడా దాని మీద 500 బోనస్ కోసం ఆశ పెట్టుకున్నారు. కాబట్టి అది కూడా ఇవ్వాలని చెప్పేసి రైతాంగం తరఫున ఈ ప్రభుత్వాన్ని నేను విజ్ఞప్తి చేస్తున్నా. తద్వారా ఇక్కడ ఉన్నదాన్ని మనం ప్రొక్యూర్మెంట్ పెంచుకోవడం, రైతులకు ఉపయోగపడే విధంగా చేసుకోవాలని చెప్పేసి ఈ రైతాంగం పక్షాన మరొకసారి ప్రభుత్వాన్ని నేను విజ్ఞప్తి చేస్తున్నా.